బుద్ధి గలవాడు దేవుని జ్ఞానము గలవాడు అని అర్థం. బుద్ధి జ్ఞానములు క్రీస్తునందే గుప్తములై ఉన్నవి. ఎవరు అనేకులను దేవుని వైపు త్రిప్పుదురో ఆకాశమందు నక్షత్రముల వలె వాళ్ళు ప్రకాశించెదరు అని. నీ సంపాదన అంతా ఇచ్చి ఈ బుద్ధిని కొనుక్కొనమని దేవుని కోడులోని మాటలు, మన తండ్రి మాటలను, బుద్ధిగల మాటలు, ఆ బుద్ధిగల మాటలు నేర్చుకున్న వాళ్ళు బుద్ధిగల వాళ్ళు అని అర్థం. బుద్ధిమంతుడు అని లోకంలో బుద్ధి కలిగి బ్రతికిన వారిని చూసి అనటం మనకు అలవాటు. కానీ బైబిల్ దాన్ని ఒప్పుకోదు. బుద్ధి గలవాడు అంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. బుద్ధిమంతులైతే దేవుని వాక్యమును ఎరిగిన వారైతే, బుద్ధిమంతులైతే దేవుని వాక్యాన్ని కలిగిన వారే బుద్ధి గలవారు అని అర్థం. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంట, ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. వాళ్ళు ఏం చేస్తారు అంటే, బుద్ధిమంతులు ఏం చేస్తారు అంటే, నీతి మార్గమును అనుసరించి నడుచుకునేటట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. నిరంతరము ప్రకాశించెదరు. బుద్ధి గలవాడు. ఇప్పుడు ప్రకటన 13లోకి రండి నాయన. బుద్ధి గలవాడు 18వ వచనం. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అన్నాడు. అంటే బైబిల్ బాగా ఎరిగిన వాడే ఆ మృగం అంటే ఏంటి, దాని సంఖ్య అంటే ఏంటో అర్థం చేసుకోగలడు అన్నాడు. ఏనైనా బైబిల్ ఎరిగిన వారే ఆ మృగం అంటే ఏంటో, ఆ మృగపు సంఖ్య ఏంటో అర్థం చేసుకోగలరు అంటున్నాడు. చూడండి, అసలు ఏంటి మృగం? ఈ మృగం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరి కోసం వచ్చింది, ఇవన్నీ మనం ఆలోచిద్దాం. ఈ మృగం ఎవరో కాదు, దయ్యపు సైన్యములో, ఘటసర్పపు సర్వాధికారములో సర్వాధికారాలను కలిగి మానవ సమాజాన్ని తప్పుదారిని పట్టించి మానవుని ఆశలు దానిపైనే పెట్టించి మనుషులను గొప్పవాళ్ళనుగా చేసే పనిలో కనబడుతూ మానవుల బ్రతుకులను ఆర్పివేసినదే ఈ మృగం. మళ్ళా చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఘటసర్పములోని సైన్యములో, ఆది ఘటసర్పపు సైన్యములో మహాబలాధికారములు ఘటసర్పము నుండి పొంది మానవ సమాజమైన దేవుని పిల్లలను దేవుని నుండి మళ్ళించే కార్యక్రమంలో తనను తాను వాళ్ళకు పరిచయం చేసుకొని తనంటే వాళ్ళే ప్రేమించున్నట్టుగా, నమస్కరించున్నట్లుగా, పూజించున్నట్లుగా మానవ హృదయాలలో దేవునికి బదులు గొప్ప స్థానాన్ని సంపాదించినదే ఈ మృగం. మృగం అయితే మీరు రాణిస్తారా? కానీ అది మృగంగా లేదు. మీ బ్రతుకులను పాడు చేసేది కనుక దేవుడు దానికి పెట్టిన పేరు క్రూర మృగం. మీ జీవితాలను నాశనం చేసేది కనుక, మీ రక్తాన్ని త్రాగేది కనుక దానికి క్రూర మృగం అన్నాడు రూపకాలంకారంలో. దాని క్యారెక్టరు
మీకు ప్రమాదకరమైనది అని. ఇక మానవ సమాజాన్ని మోసగించటానికి ఎలా రంగ ప్రవేశం చేసిందో ఈ మృగం, ఈ 13వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 13. ఈ మృగమట 12వ వచనంలో రెండో మాట, 12వ వచనంలో రెండో మాట, ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. ఒక మృగం మరో మృగానికి నమస్కరించమని మనుషులను బలవంతం చేస్తుందట. నమస్కరించవలసినంత గొప్పదా మృగం? ఆలోచిద్దాం. భూనివాసులు సింహం కనబడితే నమస్కరిస్తారా? ఎలుగుబంటి కనబడితే నమస్కరిస్తారా? పులి కనబడితే నమస్కరిస్తారా? పట్టి బంధిస్తారు, అవసరమైతే చంపి పడేస్తారు. అయితే భూనివాసులు దానికి నమస్కరించేటట్లు చేయుచున్న ఆ క్రూరమము, దాని ప్రతిమ, దాని ప్రతిభ ఏంటి అసలు అని మనం అనుకుంటే 14వ వచనంలో మరో మాట చెప్పాడు దేవుడు. కత్తి దెబ్బ తిని బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని భూనివాసులతో చెప్పుచు. భూనివాసులారా, ఈ క్రూర మృగమునకు ప్రతిమను చెయ్యండి. భూనివాసులారా, ఈ క్రూర మృగమునకు ప్రతిమను, బొమ్మను చెయ్యాలి. మీరు దాని స్వరూపాన్ని మీరు చెయ్యాలి. ఎవరు? మీరే చెయ్యాలి. ఎందుకు? మీరు నమస్కరించారు కనుక. నమస్కరించే మీరు ప్రతి క్షణం మీ కళ్ళ ముందు కనబడే ఇది ప్రతిమగా రూపంలో మీకు కనబడాలి. మీరు నమస్కరించాలి. భూనివాసులు చేసిన రూపం ఏంటి? భూనివాసులు చేసిన ప్రతిమ ఏంటి అని మనం ఆలోచిస్తే మరలా మనం రోమీయులకు రాసిన పత్రిక వెళ్ళాలి. నేను ఎప్పుడూ చెప్తుంటాను యూనివర్సిటీలో పిల్లలకి, బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్ ప్రశ్నకు బైబిలే సమాధానం చెప్పాలి. బైబిల్ ప్రశ్నకి ఎవరో సమాధానం చెప్తే కుదరదు, ఏదో సమాధానం చెప్తే కుదరదు. బైబిల్లో ఉన్న ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే బైబిల్లోనే ఎక్కడో దాని జవాబు ఉంది, అది వెతకాలి. మరి ఇప్పుడు చూడండి, మనకు దొరుకుతుంది సమాధానం. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 23వ వచనం చూడండి. జాగ్రత్తగా వినాలి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. క్షయము కాని దేవుడు, నాశనము లేని దేవుడు, అలాంటి దేవుని పిల్లలని తండ్రిగా కలిగిన మనం, జీవము గల దేవుని పిల్లలుగా పిలువబడిన మనము, అక్షయుడైన దేవుని మహిమను నాశనమైపోయే మనుష్యుల యొక్కయు, 2 పక్షుల యొక్కయు, 3 చతుష్పాద జంతువుల యొక్కయు, 4 పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మనుష్యులారా మీరు మార్చేశారు అన్నాడు. అంటే మనుషులు ఏదో ఒక ప్రతిమను చేశారు అని ఇక్కడ కనబడుతుంది మనకి. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. ఎవడో కాకమ్మ కథలు చెప్తాడు దీనికి అర్థం ఏదో అని. ఇంగ్లాండ్లో ఎవడో దీనికి సమాధానం రాశాడు, ఆ గొట్టంగాడు అదే రైట్ అనుకోకండి. బైబిల్లో ఉన్న ప్రశ్నకు బైబిల్ నుండి సమాధానం రావాలంటున్నాను. అందుకే
మరలా చదవండి, మరలా మీకు అర్థం అవుతుంది. ప్రకటన గ్రంథం అంటే వినడానికి వినసొంపుగా ఉంటుంది, కానీ కథలు చెప్తే మీరు చెడిపోతారు. ఏమంటున్నాడండి? ఈ మనుషులు ఏం చేశారట? నాశనము కాని దేవుని మహిమను, దేవుణ్ణి నాశనమైపోయే మనుషుల యొక్క రూపం, పక్షుల యొక్క రూపం, చతుష్పాద జంతువుల రూపం, పురుగుల రూపం, ఆ రూపాలతో ప్రతిమా స్వరూపంగా మార్చేశారంట. అంటే ఆ మృగం మనుషులందరితో ఏం చేయించింది? ఈ రూపాలను చేయించింది, దానికి నమస్కరించమంది. బాగా వినాలి. ఆ రూపాలను చేయించింది, ఆ రూపాలకు నమస్కరించమంది. కిందకు వచ్చేసరికి పౌలు గారు అంటున్నారు, 25వ వచనం చూడండి, రోమపత్రికలోనే 1వ అధ్యాయం 23 కదా చదివారు. ఇప్పుడు 25 చూడండి బైబిల్లో. ఆ మనుషులు దేవుని యొక్క వాక్యాన్ని అబద్ధంగా చేసి సృష్టించిన సృష్టికర్త ఆయన కోడు మాటలను వాటికి ప్రతిగా సృష్టమును ఏదైతే చేసుకున్నారో వాళ్ళ చేతులతో దానిని పూజిస్తున్నారు అన్నాడు. చూడండి, మరలా వినాలి, మరలా జాగ్రత్తగా వినాలి. 25వ వచనం. వీళ్ళు ఏం చేశారంటే, ఈ మానవులు ఆ మృగపు మాటలు విని దేవుని వాక్యాన్ని అబద్ధంగా చేసి సర్వలోకాన్ని కలిగించిన సృష్టికర్తకు ప్రతిగా వాళ్ళ చేతులతో ఏ ప్రతిమనైతే క్రూర మృగపు ప్రతిమను చేశారో దానిని చేసి సేవించారట, పూజించారట. చూడండి అక్కడ, పూజించారట, సేవించారట. అంటే దేవుణ్ణి, సృష్టికర్తను పక్కకు పెట్టేశారు. మరి ఏం చేశారు? క్రూర మృగపు రాక్షస మాయలలో పడి దాని ప్రతిమను చేశారు. ఆ ప్రతిమలో ఏం కనబడుతున్నాయట? ఆ బొమ్మలో ఏం కనబడుతున్నాయట? మనుషులు, నాశనం అయిపోయే మనుషులు కనబడుతున్నారు ఆ ప్రతిమలో. అంతరించిపోయే పక్షులు కనబడుతున్నాయి ఆ ప్రతిమలో. భూమి మీద ఉన్న చతుష్పాద అన్ని రకాల జంతువులు కనబడుతున్నాయి ఆ ప్రతిమలో. పురుగులు కూడా కనబడుతున్నాయి ఆ ప్రతిమలో. ఇలాంటి ప్రతిమా స్వరూపాన్ని చేసిన వీరు సృష్టికర్తకు ప్రతిగా సృష్టికర్త కష్టాన్ని, సృష్టికర్త ఆలోచనను మరిచిపోయి వాళ్ళు చేసుకున్న ఈ ప్రతిమా స్వరూపము దానిని పూజించి సేవించారట. మేము ఎక్కడ సేవిస్తున్నామండి, అది ఎక్కడ ఉందండి అని మీరు అనుకుంటున్నారా? అది ఎక్కడుందని మీరు అనుకుంటున్నారు కదండి. లైట్స్ ఆపండి, చూపిస్తాను. కరెన్సీ. దీనిని ఎవరు చేశారండి? దీనిని ఎవరు చేశారు? మనం కదా, మనమేనండి. ఈ కరెన్సీని చేసింది మనమే. అందులో ఏమున్నాయో ఒక్కసారి మీరు క్లోజప్ చేస్తున్నాడు చూడండి దాన్ని. అందులో ఏం కనబడుతున్నాయంటే నేను చదువుతాను, మీకు జ్ఞాపకం వస్తే చూడండి. బొమ్మలో లేళ్ళు కనబడుతున్నాయి, దుప్పులు కనబడుతున్నాయి, నెమ్ములు కనబడుతున్నాయి, లతలు కనబడుతున్నాయి, గుర్రాలు కనబడుతున్నాయి, పక్షులు కనబడుతున్నాయి. మరలా లేళ్ళు కనబడుతున్నాయి, దుప్పులు కనబడుతున్నాయి, నెమళ్ళు కనబడుతున్నాయి, చెట్లు కనబడుతున్నాయి, పక్షులు కనబడుతున్నాయి, పువ్వులు కనబడుతున్నాయి, గుర్రాలు కనబడుతున్నాయి. ఇవేంటివి? పురుగులు, పక్షులు, జంతువులు. మరి మనుష్యులేరండి అని మీరు అనుకుంటారేమో. మనుష్యులేరని మీరు అనుకుంటారా? అదిగోండి, గాంధీ గారు ఈరోజు మన మధ్య లేరు, క్షయులైపోయారు ఆయన. నీవు నేను ఉండం. అర్థమైందండి?
ఇప్పుడు ఈ నోటును తిరగేస్తాడు చూడండి. ఇప్పుడు మీ జోబీలో 10 రూపాయల నోట్లు తీయండి, పక్కోళ్ళు చూసుకొని తీయండి. తీయండి, పర్లేదు, ఎవరు లాక్కోర్లేండి. తీయండి, 10 రూపాయల నోట్లు తీయండి. గాంధీ గారు నోటు తిరగేయండి. ఇప్పుడు లైట్ దగ్గర గాంధీ గారు నోటు తిరగేయండి. ఎర్ర నోటు అండి. ఏనుగుంది చూడండి అక్కడ, పులి, ఖడ్గమృగం. అంటే ఇప్పుడు నోట్లో మీకేం కనబడుతుంది? నోట్లు అంటే మీ నోట్లో కదా, కరెన్సీ నోట్లో. కరెన్సీ నోట్లో ఏం కనబడుతున్నాయండి? జంతువులు కనబడుతున్నాయి, పక్షులు కనబడుతున్నాయి, పురుగులు కనబడుతున్నాయి, ఇంకా మనుషులు కనబడుతున్నారు. ప్రపంచంలో అన్ని నోట్లు అంతేనండి. ప్రపంచంలో ఏ కరెన్సీని చూడండి, ఆ కరెన్సీ మీద ఉన్నవేంటో తెలుసా? మనుషుల బొమ్మలు, జంతువుల బొమ్మలు, పక్షుల బొమ్మలు, అండి పురుగుల బొమ్మలు. ఇవన్నీ ఎవరు చేశారు? ఇంత అందమైన ఈ నోటును ముద్రించినది ఎవరు? ఎవరండి? మనమేనండి, మనమే. నోటు కింద పడింది అనుకోండి, వెంటనే తీసి కళ్ళు కత్తుకుంటారు. బైబిల్ కింద పడితే దాని మీద మరో దెబ్బలు కొడతారు, దూరం వెళ్ళిపోవాలని. బైబిల్ కనబడితే, బైబిల్ పడితే బాధేస్తారా? నోటు పడితే కళ్ళు కత్తుకుంటారా? క్రూర మృగం ఇది, నమస్కారం చెయ్యాలి. అర్థమైందండి? దేవుని స్వరూపంలో పుట్టిన మనిషి, దేవుని స్వరూపంలో పుట్టాడు మనిషి, కానీ మనిషికి విలువ ఉందా? మనవాడు సమాజంలో ఏం మాట్లాడతారో తెలుసా? ఒరేయ్, నీ నెత్తి మీద రూపాయి పెట్టినా నువ్వు చెల్లవరా అంటారు. అంటే మనిషికి విలువ లేదు. మరి ఎవరికి విలువ ఉంది? మనిషి చేసిన ప్రతిమకు విలువ ఉంది. ఎవరికి విలువ ఉంది చెప్పండి. వింటున్నారు జాగ్రత్తగా? ప్రకటన గ్రంథం అంటే ఏమనుకున్నారు? కలవనుకున్నారా? నోటుకు వచ్చినట్టు కూర్చోరండి. ప్రపంచంలో ఎంతవరకు ప్రకటన గ్రంథ వ్యాఖ్యానాల్లో అసలు ఎవరికి బుర్ర లేకండి, నోటు లేనిపోని కథలు రాసేసారు. ఎవరి మాటలు నమ్మకండి. ప్రకటన గ్రంథ వ్యాఖ్యానం అని రాసి చూసారా? ఈ తప్పుడు బోధకులు, ఆడ ప్రసంగాలు, వీళ్ళంతా ఫారినర్స్ కాపీ కొట్టి రాసిన వాళ్ళు. వీళ్ళ ఒరిజినల్గా క్రియేటివిటీ అనేది వీళ్ళలో లేదు ఇండియన్స్లో. ఆ దొరలు ఏది రాస్తే అది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి కిందకి పేరే వేసుకుంటాడు. మీకు అర్థమైందా? దొంగలు కదా, నీలో ఒక రకమైన దొంగలు. మిలేనియం మహానీయులు అది పెద్ద దొంగలు, వీళ్ళు చిన్న దొంగలు, వీధి దొంగలు వీళ్ళు. వీళ్ళరా ఇప్పుడు మరలా చూద్దాం రోమపత్రిక. రోమపత్రిక చదవండి. రోమపత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. అందరూ తీయండి, అందరూ తీసి చూడండి. ఇప్పుడు బైబిల్ ఎంత స్వచ్ఛమైన గ్రంథం అండి, ఎంత మంచి పుస్తకం అండి ఇది. ఈ మానవ సమాజం నశించని దేవుని యొక్క మహిమను, నాశనమైపోయే మనుష్యుల ప్రతిమారూపంగాను, పక్షుల యొక్క ప్రతిమారూపంగాను, చతుష్పాద జంతువుల ప్రతిమారూపంగాను, పురుగుల యొక్క ప్రతిమారూపంగాను మార్చేశారండి వీళ్ళు. మార్చేశారు. అట్టి వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చి 25వ వచనంలో సృష్టికర్తను కోడ్డును మర్చిపోయి సృష్టింపబడిన దానిని, వారు చేసుకున్న దానిని వారు పూజించారటండి. ఇప్పుడు చూడండి, డబ్బును పూజిస్తున్నారా లేదా చెప్పండి? అందరూ భక్తులేనండి, అందరూ భక్తులే. విదేశాలకు వెళ్ళి కోట్ల రూపాయలు దండుకొచ్చారట. ఎవరి కోసం? ఎవరి కోసం అండి? వాడి కోసమే. మీకెందుకు ఇచ్చేస్తారా డబ్బు? ఎవరు? ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ప్రభుత్వం పడగొట్టబడాలి అంటే డబ్బు ఉండాలి. పరిపాలనలో ఉన్న సీఎం రాజశేఖర్ రెడ్డిని దించాలి అంటే కరెన్సీ ఉండాలి. అంతేనండి. ఎవరినైనా లేపియాలంటే కరెన్సీ ఉండాలి. ఎవరినైనా
సాధించాలంటే కరెన్సీ ఉండాలి. మనీ లేకపోతే మనిషి కాడు అంటుంది. మనీ లేకపోతే మనిషి కాడట. ప్రకటన గ్రంథానికి వెళ్దాం పదండి. మరలా ప్రకటన గ్రంథానికి వెళ్దాం. 13వ అధ్యాయం 14వ వచనం. ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట తన చేయుటకు తనకి ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. కాగితం మొక్క, అది ₹1,00,00,000 చెక్ అయినా లేదా $1 మిలియన్ అయినా $1 మిలియన్ అయినా లేదా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అయినా అవి రంగు కాగితపు మొక్కలు ఉండవన్నీ. వాటికి ఎంత విలువ అండి? విలువ కదా. దేవుణ్ణి కలిగి ఉన్నాను, గొప్పవాడిని ఈరోజు సమాజంలో ఎవరైనా అనుకుంటున్నారా? అనుకోరు. ధనమును కలిగిన వాణిని అంటాడు. రే కొండ మీద కోతిని దించుతాను రా అంటాడు. ఎందుకు? మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నారు. దేవుడు చేయలేనిట, మనీ చేయగలదట దేన్నైనా. ఈ డబ్బు గురించి ఒక మత ప్రచారకుడు సీఎం గారికి జరిగిన పెద్ద గొడవ మీరు విన్నారు ఈ మధ్య. డబ్బు అడిగారు సీఎం గారు పాపం ఆయన్ని. ఏమండి ఏమో నిరూపించాడంటే ఏమో నిరూపించలేదు. నా దగ్గర ఇన్ని కోట్లు అడిగాడు నన్ను ఆయన తన పార్టీ గెలవాలని. డబ్బు ఆయన ఉండాలండి. అయినా ఒక దైవ సేవకుడికి వాళ్ళతో నేర్పానండి. ఒక దేవుని సేవకునికి పాలిటిక్స్తో ఎందుకండి సంబంధం? సీఎంని దీవించవలసిన వాళ్ళు దేవుని పిల్లలు, ప్రభుత్వాన్ని దీవించవలసిన వాళ్ళు దేవుని పిల్లలు, ప్రభుత్వం కొరకు ప్రార్థించవలసింది దేవుని పిల్లలు, అధికారుల కొరకు ప్రార్థించవలసినది మీరు. అలాంటి వ్యక్తి రాజకీయ నాయకులతో బంధాలను ఏర్పరచుకొని అధికారంలో ఉన్న పార్టీతో చేతులు కలుపుతూ, తర్వాత పడిపోయి మరో అధికారంలో ఒక పార్టీ వస్తే దానితో చేతులు కలుపుతూ కోట్లాది రూపాయలు ఈ దేశానికి ఎందుకు తేవాలి? నీవు నమ్మిన యేసును ధైర్యంగా సాహసంగా ప్రకటించటానికా, అమ్ముకోవటానికా? ఆలోచించండి. కరెన్సీ మాయండి ఇదంతా కరెన్సీ మాయ. డబ్బు ఇప్పుడు చూడండి ఎలాగంటుంది అది. 15వ వచనం. ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు, ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడాలటండి. ప్రతిమ మాట్లాడుతుందా? ఎక్కడైనా ప్రతిమ మాట్లాడుతుందా? మీరు చేసిన కరెన్సీ నోటు మాట్లాడుతుందండి. దాని మీద ఉన్న క్షయులు మాట్లాడతారండి. మనుషులు క్షయులు మాట్లాడతారండి. బొమ్మలండి దాని మీద ఉన్నవి, బొమ్మలు అవే మాట్లాడతాయి. కాగితం ముక్కండి అదే మాట్లాడుతుంది, కానీ మాట్లాడుతుంది. ఎందుకంటే దానికి ట్రాన్స్లేటర్లు 3 మంది ఉన్నారు కనుక. చూస్తారా? ఒకసారి లైట్స్ ఆఫ్ చేసి క్లోజప్ చేయనా? మాటలు కనబడుతున్నాయి కదా మీకు బాగా. ఇప్పుడు నేను అందాక వాయిస్ ఇస్తానండి దానికి. ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ 10 రూపీస్. మాట్లాడుతుంది నోటు. గాంధీ గారు మాట్లాడటం లేదు. ఐ ప్రామిస్, నోటు మాట్లాడుతుంది. రే నీ జోబీలో 10 రూపాయలు నేను నోటుగా నేను ఉన్నాను, లోపల క్యాంటీన్లోకి వెళ్ళు. అరే నేను నీ జోబీలో 1000 రూపాయలుగా ఉన్నాను, 1000 నోట్స్. వెళ్ళు, క్లబ్కి వెళ్తావో, పబ్కి వెళ్తావో, హుసేన్ సాగర్లో దూకుతావో. నోటు మాట్లాడుతుందటండి. ప్రతిమ మాటలాడునట్లు 1000 రూపాయల నోటు మీద అదే మాట ఉంటుంది, 500 నోటు మీద అదే మాట ఉంటుంది, ఏమండి 100 నోటు మీద అదే మాట ఉంటుంది, 50 నోటు మీద అదే మాట ఉంటుంది, 20 నోటు మీద అదే మాట ఉంటుంది, 10 నోటు మీద, రూపాయి నోటు మీద అదే మాట ఉంటుంది. దానికి
లైట్స్ ఆన్. చదవండి ఇప్పుడు 15వ వచనం. మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లు. బాగుంది కదండి, బాగుందండి. దేవుని వాక్యం ఆయన్ని విడగొడుతుంటే అండి మంచి పలహారం నోట్లో పెట్టినట్టు ఉంటుందండి. ఏదో మొక్కుబడికి మొదలెడతాడండి, ఇక దేవుని ఆత్మ సంచారం జరుగుతుందని భయపెడతాడండి, అంతేనండి. ఏమంటాడండి, మీరేదో భయపడి దేవుని సంతికి వస్తే ఇక ఆత్మ సంచారం జరుగుతుందంటాడు. ఏ ఆత్మో తెలియదు, దుష్టాత్మో తెలియదు, వీడాత్మో తెలియదు, ఎవడాత్మో తెలియదు. అవసరమా? తెలుసుకోవలసినది తెలుసుకోకుండా అనవసరమైనటువంటి పదప్రయోగాలు ప్రయోగించి అమాయకులను కొల్లగొడుతున్నారండి వీళ్ళు. అత్తయ్య మాటలు చెప్పి ఏమండి, ఒక ఆయన 2000 పంపించు, నీ కొడుకు గురించి ప్రార్థన చేస్తాను నేను అంటే, ఇతను దేవుణ్ణి అడగడానికి ఇతని ఫీజు ఎంత? 2000. అసలు ఇతను అడిగితే దేవుడు చేస్తాడా? దేవుడు చెప్పాడు ఇతనికి 2000 పర్ టికెట్ కలెక్ట్ చేయనైనా పర్ హెడ్. ఎంత ఘోరం అండి. మీ సొమ్ము దోపెట్టేశారా? దోపెట్టేసి ఉంటారులండి, అలాంటివే నమ్ముతాం మనం. ప్రతిమ మాటలాడుతుంది. ఏమని? నీ వెనక నేనున్నాను 10 రూపీ నోటుగా, నీ వెనక నేనున్నాను 1000 రూపీ నోటుగా, మీ వెనక మేము ఉన్నాము లాకర్లో లక్షలుగా, నీ వెనక మేము ఉన్నాము ఈ స్విస్ బ్యాంకులో కోట్లుగా. హరియా కమాన్, చెలరేగు, క్లబ్బులు చెదరగొట్టాయి, పబ్బులు రేగిపో, దుమ్ము దుర్బై, పట్టణాన్ని అలకాళ్ళు చేసేయి, బాంబు తగిలించుకొని వెళ్తే 3 కోట్లు నీకు. నువ్వు బాంబు తగిలించుకొని వెళ్తావా? 5 కోట్లు ఇస్తాను. 5 కోట్ల కోసం ధనమని వెళ్ళిపోతా నేను. ఏంటండి ఇదంతా? మనీ. ఈ శరీరంలో, ఈ దేహంలో ఒక అవయవం పోతే ఇవ్వలేని ఈ సమాజం, ఒకడు తన ప్రాణాన్నే పోగొట్టుకుంటున్నాడు ఆ కరెన్సీ గురించే, ఒకడు తన బ్రతుకునే అమ్ముకుంటున్నాడు ఆ కరెన్సీ గురించే. దేవుని ముసుగులో దేవుని మాటలని సమాజాన్ని మోసం చేస్తూ దేవుణ్ణి అమ్ముకుంటున్నారు చాలా మంది దొంగ భక్తులు ఆ కరెన్సీ గురించే. అందుకే ఏమన్నాడు తెలుసా యేసు? ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనము. ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకరిని ద్వేషించాలి, ఒకరిని ప్రేమించాలి, లేదా ఒకరి పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించాలి. మీరు 2 యజమానుల్లో ఒకడు దేవుడైతే మరొకటి సిరి, కరెన్సీ. దేవుడు సిరి. దైవమా ధనమా అని అడిగితే మన ఓటు ధనమే. అందుకే ఒక కవి రాశాడు, ధనమేరా అన్నిటికీ మూలం, దేవుడెందుకు అనవసరం అని. ధనమేరా అన్నిటికీ మూలం. ఈరోజు ప్రపంచాన్ని చూడండి, దేనికోసం కూడా ప్రయాస అంతా, దేనికోసం కూడా ఆలోచన అంతా డబ్బుకి. యేసు 2000 సంవత్సరాల క్రితం, ప్రతిభ గురించి చెప్తున్నాడు. ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు అంటే ఆ కటసర్పం ఏం చేసిందో తెలుసా? దేవుని వైపు, సృష్టికర్త వైపు వాడు తిరగకుండా ప్రతి క్షణం ధనం వైపు, సిరి వైపు తమ ఆలోచనలు ఉంచాలని సమాజాన్ని, మానవులందరినీ ధనం వైపే నడిపించింది. అందులో ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు, భక్తులు. 16వ వచనం, 13వ అధ్యాయం 16వ వచనం ప్రకటన గ్రంథం.
ప్రకటన 13:16. కాగా పొద్దువారు గాని, గొప్పవారు గాని, ధనం ఉన్నవాడు కానీ, ధనం లేని దరిద్రులు కానీ, స్వతంత్రం ఉన్నవాడు కానీ, దాసులు కానీ, అందరూ 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 తమ కుడి చేతి మీద, తమ నొసటి మీద ముద్ర వేయించుకున్నారట. వేసేసిందట. అందరు మున్సిపాలిటీ ఎందుకు ముద్ర వేసేస్తారు? కాల్చేసి చురకంటారు. ముద్ర వేసేసిందట. దాని ముద్ర సైతాను ముద్ర, సైతాను ముద్ర. పిడి సుందర్రావు నా బిడ్డ కస్సలు కాల్ చేసేస్తాడు. అదే ముద్ర. ఎక్కడేసాడు? నొసటి మీద. ఏ చెయ్యట? కుడి చెయ్యట. అదేంటండి దక్షిణాస్తం మీద వేసాడు ముద్ర. ఎడం చేతితో ఇచ్చారనుకోండి ఎవరికైనా డబ్బు, తప్పమ్మా, ఆ చేయితో ఇవ్వకూడదు, చెయ్యి మార్చు. అప్పుడు కుడి చేతితో ఇస్తాం. ఎడం చేతితో అందుకుంటుందా? ఎడం చేతితో అందుకుంటాడా? అమ్మో, కుడి చెయ్యి పెట్టి కళ్ళకు అద్దుకుంటాడు. పొంగిపోతుంటాడు కరెన్సీ కట్ట చూసి. ఎంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, అధికారులు లంచగొండులై సిబిఐలు దొరుకుతున్నారు ఆ కరెన్సీ గురించే. క్రూర మృగం అది. ముందిచ్చింది, తర్వాత పట్టించేసింది. అర్థమైందా? ముందు ఇచ్చేస్తుంది, పిలవాలి కదా. చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు అంటే ఒక పాట ఉండేదండి. పెద్ద పుల్లండి, పెద్ద పుల్లి ముసిలైపోయింది. ముసిలైపోతే ఏం పరిగెడుతుందండి? కూరలన్నీ ఊడిపోయి, ముసిలి పులి కదండి, కూరలు ఊడిపోయి ఒక బండరాయి మీద కూర్చొని, ఒక తోవ పక్కన బండరాయి మీద కూర్చొని దాని ఆ కాళ్ళ కింద ఒక బంగారు కడియాన్ని పెట్టుకుంది. ఒక ఆయన అలా వెళ్తున్నాడు, పిలుస్తుంది, రా. నేను పరిగెత్తి నిన్ను పట్టుకోలేను కదా, నువ్వు దగ్గరికి వస్తే తినేస్తాను, రా అంది. ఎందుకు అని అడిగాడట. బంగారు కడియం. పులి చేతిలో దాని ఆ నేల మీద అట్టి పెట్టి ఉంచిన బంగారు కడియాన్ని చూసి అమాయకుడు దగ్గరికి వెళ్ళాడు. ఏం చేస్తుంది? కడియం ఇస్తుందా? మరొకడు మరి రేపు ఆకలి ఈ కడియాన్ని ఇలాగే ఉంచి తినేసింది. తోవంట పోయిన వాళ్ళందరినీ తినేస్తుంది. క్రూరం అండి, క్రూరత్వం. నన్నయ్య సూరి పాఠాలు రాసే కాలంలో అండి, అమాయకులని చేపలు ఆ చెరువులో తిరుగుతుంటే ఒక కొంగ బావ సింగిల్ లెగ్ మీద నిలబడి కళ్ళు మూసుకొని జపం చేస్తున్నాడు. అంతే కదండి ఆ కథలో. పరవస్తు చిన్నేశ్వరి గారి కథ. మిత్రభేదం, మిత్రలాభం. అప్పుడు చేపలు అన్నీ గమనించి, ఏంటి మన బావ, మన బావ ఏంటి మధ్యస్థులు 3 రోజులుగా ఏం ముట్టుకోవడం లేదు, మన కనబడితే టప్పని ముక్కుతూ పట్టేసేవాడే, ఏంటి బావ కన్నీళ్లు కారుస్తున్నాడని దగ్గరకు వచ్చి చూశాయట. కొంగ కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతున్నాయట. అప్పుడు ఈ అమాయక చేపలన్నీ దగ్గరికి వచ్చి, అయ్యా ఎందుకు తమరు కన్నీళ్లు కారుస్తున్నారు అంటే, మీకోసమే పిల్లలారా. మా కోసమా? అవును. 3 రోజుల కింద కొంతమంది జాలారులు పెద్ద పెద్ద వరలు పట్టుకుని వచ్చి గట్టు మీద నిలబడి ఏం మాట్లాడుతున్నారో తెలుసా? ఏం మాట్లాడుతున్నారు బావా? మిమ్మల్ని అందరినీ పట్టేస్తారట. అమ్మో, అందుకా బావా మా కోసం 3 రోజులుగా తపస్సు చేస్తున్నావు, ఉపవాసం? అవును. మరి దీని మార్గం లేదా? నువ్వు ఎగిరి ఎన్నెన్నో ప్రాంతాలు చూస్తావే, ఎక్కడైనా హుసేన్ సాగర్ లాంటిది ఎక్కడైనా కనబడదా? ఆ పెద్ద చెరువులోకి మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి మాకు ప్రాణభిక్ష పెట్టు బావా అని అడిగాయి చేపలు. ఎంత మాట! ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటమే నా బాధ్యత. ఆపదలో ఉన్నవారితో ఆడుకోవటమే నా బాధ్యత.
మీరు ఈ 3 రోజులు తపస్సు మీరు ఈ రకంగా రావటానికే. అంతే. అవసరమైనప్పుడల్లా ప్రతి చేపను తీసుకొని సుదూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ తినేసి మళ్ళా మామూలు అయిపోయి వస్తుంది. ఇలా రోజుకి దాని ఇష్టం, దాని పంట పండింది తినేస్తుంది. క్రూరత్వం అండి, ద క్యారెక్టర్ అది, మనీ. అందుకే యేసుక్రీస్తు ఏం మాట్లాడినాడో తెలుసా మీకు? ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే క్రూర మృగాన్ని నమ్ముకున్నవాడు, కరెన్సీని నమ్ముకున్నవాడు, ధనవంతుడు దేవుని రాజ్యములో పరలోకములో ప్రవేశించుట కంటే వంటే, అతి పెద్ద ఆకారమైన వంటే సూది బెజ్జములో దూరుట సులభం. చాలా మంది లోకంలో తెలివైన అనుకున్నాడంతా ఎవరండి? ఎందుకు? వంటట సూది బెజ్జులో దూరిపోద్దట్రా అని ఆలోచించండి. అంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభం, కష్టం అది. అంటే డబ్బుంటే వెళ్ళరా? డబ్బును నమ్ముకుంటే వెళ్ళరు. డబ్బుంటే వెళ్ళరని అనటం లేదు. దేవుని కంటే డబ్బును నమ్ముకుంటే వెళ్ళరు. ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఎవడైనా నన్ను వెంబడింపకూడదు, నేను తల్లినైనా తండ్రిని వదిలేయాలి, ఇళ్లను ఆస్తులను అన్నదమ్ములను భూములను విడిచిపెట్టిన ఎడల అతడే నాకు పాత్రుడు అన్నాడు యేసు. ఈ లోకంలో దేని గురించి బ్రతుకుతున్నావు? 60 ఏళ్ల జీవితంలోని ఈ కరెన్సీ గురించి నాను నమ్ముతున్నది. ఈ కరెన్సీ గురించి నమ్ముకుంటున్నావు దేవుణ్ణి? వద్దు వద్దు. అది ఉందా నీ ప్రాణానికి హాని, అది క్రూర మృగం. అది వచ్చినట్టే వచ్చి నీ ప్రాణాన్ని తీస్తుంది. అది వచ్చినప్పుడు ఆనందంతో తప్పిపోయిపోయి నీవు ఏదో ఒక రోజున హఠాత్తుగా పోయినప్పుడు నీకున్న పిడికడంత గుండె లబ్ డబ్ అనేది ఆగిపోతుంది సడన్ గా. ఏంటి షాకింగ్ న్యూస్ అది? అవును. పెద్ద పెద్ద హెవీ లైన్స్ ఎత్తుంటాయండి, హెవీ వోల్టేజ్ లైన్స్. అలా చేతుల్లో ఉంటాయి, స్తంభాలు చూస్తుంటారు మీరు. దాని మీద ఎర్రని బోర్డులు పెడతారు, డేంజర్ అని. దాని మీద బొమ్మ ఎవరిదో తెలుసా? మందే. మధ్యలో ఒక పెద్ద పుర్రె, ఇంటూ లాగా 2 మన ఎముకలు, బొమ్ముకలు అంటారు మీరు. 2 ఎముకలు ఇంటూలా పెట్టి మధ్యన మన ఎండిపోయిన కాలిపోయిన తలకాన్ని పెడతారు. అంటే కరెంటు ముట్టుకుంటే నీ బొమ్మ ఇలాగే అయిపోద్దని. కరెన్సీని ముట్టుకుంటే ఆ బొమ్మ కూడా కనబడదు. కరెన్సీ, కరెంట్ షాక్ ఎంత పవర్ఫుల్. ఒకవేళ బతకొచ్చు నువ్వు, కానీ కరెన్సీ షాక్ తగిలిందో నువ్వు బతికి బట్ట కట్టలేవు. దాన్ని నమ్ముకున్న వారు ఎందరో నాశనం అయిపోయారు. పౌలు చెప్తున్నాడు చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలో పడతారు, ఉరిలో పడతారు. అవివేకయుక్తములను హానికరములనైనా అనేక దురాశలలో పడిపోతారు. అట్టి మనుషులు నష్టములు నాశనములోను ముంచివేస్తుంది ఆ క్రూర మృగం. ఎందుకనగా ధనాపేక్ష, డబ్బు కావాలని కోరుకోవటం సమస్త కీడులకు మూలం. ఒకరు దానిని, కొందరు దానిని ఆశించి విశ్వాసమును దేవుని నమ్ముకున్నామని చెప్పుకొని తొలగిపోయి నానా బాధలు తమ్మును తామే బాధలతో పుడుచుకున్నారట వాళ్ళు. యేసు చెప్పిన మాట ఇది. సృష్టికర్త కోడులోని రహస్యం ఇది. ఈ కోడు ఎవరికి తెలుసు? ఈ కోడు ఎవరికి తెలుసండి? చాలా మంది అంటారు, ఏమంటే అబ్రహాము దీవించినట్టుగా నన్ను కూడా దీవించాడని దేవుడు అంటాడు. దీవించాడా? నిన్న అబ్రహాం దీవించాడు. ఎలా దీవించాడో తెలుసా నీకు? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చిన అబ్రహాం అక్కడ టెంట్ వేసుకున్నాడయ్యా, నీలా మేడ కట్టలేదు. మరి నువ్వు కోట కట్టించేవు, అంత డబ్బుంటే ఊరుకుంటావా? ఆలోచించండి ప్రియులారా.
మరి ప్రమాదకరమైనది, క్రూర మృగం ఇది. కనుక ఏమంటున్నాడు 13వ అధ్యాయంలో 16వ వచనం, కొద్దివారు గాని గొప్పవారు గాని, ధనికులు దరిద్రులు స్వతంత్రులు దాసులు అందరూ 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 తమ కుడి చేతి మీద తమ నొసటి మీద ముద్ర వేయించుకున్నారట. ఎక్కడండి? కుడి చేతి మీద ముద్ర, నొసటి మీద ముద్ర ఏంటి అనుకుంటున్నారా? బుర్ర 24 గంటలు దాని గురించి ఆలోచిస్తుందండి. అది ముద్ర. తలకాయ దేని గురించి ఆలోచిస్తున్నది? చాలా మంది దగ్గరకు అయ్యగారు నా గురించి ప్రార్థన చేయండి. ఏంటి నాయనా నీ కష్టం అని అడుగుతాను. కొంచెం ఆర్థిక ఇబ్బందులు అండి అంటే నీకు డబ్బు ఇచ్చేయమని నేను అడగాల దేవుణ్ణి. అదే క్రూర మృగం. అది నీకేం అవ్వాలా? అసలు నువ్వు ఎందుకు ఈ స్థితికి వచ్చావు? ఎక్కడో పొరపాటు చేశావు. నువ్వు డబ్బులు పాలు ఎందుకయ్యో, ఇన్ని కష్టాలు పాలు ఎందుకయ్యో? ఎక్కడో తప్పటడు వేసావు దాన్ని నమ్ముకొని. నీ గురించి ప్రార్థన చేయండి నేను. సారీయా, వెళ్ళరా, వద్దు. అది కావాలని కోరుకోకు. అది కావాలని కోరుకుంటే, ఒకవేళ అది నీకు ఇప్పటికే ఉంటే, ఆ క్రూర మృగాన్ని దేవుని కొరకు బలేసేయి. బలేస్తే భయమైతే నీకు నరికితే జీవహింస చూడనని నువ్వు అనుకుంటే మా డాడీ రోజుకి ఇచ్చేయండి. మరో సంవత్సరం బలేసేస్తాడు. ఇక్కడ ఎన్ని లక్షలు బలేసాడు? ఇప్పుడు ఎన్ని లక్షలు బలేసాడు? అలా ఆవిడికి నిండా 10 తోల అనకూడదు, మనకి 20-30 తొలాలు వడ్డాను అనుకోగలండి. మీటింగులు ఖర్చు పెట్టే డబ్బు పెట్టినారా? ఈ మీటింగ్లు ఎందుకు పెట్టాలండి? వడ్డాను కొనుక్కోలేడు, ఏదో చిన్న స్కీమ్ ఇల్లాడు, మీద ఒక స్లాబ్ వేసుకోలేడు, పైన ఒక పోర్షన్ తెచ్చుకోలేడు. ఆడపిల్లలు ఉంది, 2 కొడుకులు ఉన్నారు. బలి వేస్తున్నాడు. బలి తన దగ్గర ఉన్న ఈ మృగాన్ని బలి. కొద్దివారు కానీ గొప్పవారు కానీ, దాసులు కానీ స్వతంత్రులు కానీ, దరిద్రులు కానీ, కుడి చేతి మీద తమ నొసటి మీద ముద్ర. 24 గంటలు డబ్బు గురించి ఆలోచన, 24 గంటలు డబ్బు గురించి ఆలోచన. ఈ చేతిలో కరెన్సీ ఆడకపోతే చెయ్యంతా నొప్పి, బాధ. క్రయ విక్రయం, దానికి ఎంత పవర్ ఉందో చూడండి. కింద చెప్తున్నాడు, తమ ముద్ర నొసటి అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లు, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప. 666 దేవుని సంఖ్య దాని సంఖ్య చేసేసుకుంది. అంతే కదండి. దేవుడు ఏ సంకల్పంతో తన పిల్లలను కన్నాడో, ఆ పిల్లలను తన దగ్గర ఉంచకుండా 24 గంటలు మనీ అనే దాన్ని వాళ్ళ చేత చేయించి క్రూర మృగాన్ని ఆ మనీకి బానిసలుగా మార్చింది అందరినీ. డబ్బు 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 డబ్బు, లేకపోతే జబ్బు జబ్బు జబ్బు. అదే గుండెలో నుంచి వచ్చిన లబ్బు డబ్బును. డబ్బు 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 డబ్బు. ఎంత పిచ్చి పట్టిందండి సమాజానికి. ఆలోచించండి. కొడుకులు చంపేశాడండి, కొడుకులు చచ్చిపోయారు. అల్లుడు మాటకు వ్యతిరేకించి వెళ్ళిపోయారు. నెమ్మదిగా కూతురు చేత మంత్రాలు ఆడించి ఇలా రప్పించి వాళ్ళని పంపించాడండి. అందరూ చచ్చిపోయారండి. ఇకపోతే ఆ బంకర్లోనండి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెద్ద పెద్ద ట్రంక్ పెట్టులతో దాక్కున్నాడండి. ఎవరో సదాం హుసేన్. అతను స్నానాలు చేసే బాత్రూమ్ ఖరీదు 200 కోట్ల అమెరికన్ డాలర్లు. ఉండాలా? మన దగ్గర సిల్లి కావలేదు, మనల్ని పట్టుకోలేకపోతున్నారు ఎవరైనా. అలాంటి వాడు దేనినైతే ఆశించాడో, ఏది కావాలని కోరుకున్నాడో, పెద్ద పెద్ద భయంకరమైన అండర్ గ్రౌండ్ బంకర్స్ లో, పెద్ద పెద్ద ఐరన్ బాక్సెస్ లో కట్టలు 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 కరెన్సీ పట్టుకుంది అమెరికా సైన్యం. ఇచ్చేసిందా? గడ్డం గీయించింది, క్షవరం చేయించింది, అన్నం పెట్టింది, డబ్బులు ఆపుకుంది, ప్రాణం తీసింది. విన్నారా? గడ్డం గీయించింది, క్షవరం చేయించింది, స్నానం చేయించింది, భోజనం పెట్టింది, డబ్బు లాక్కుంది, ప్రాణం తీసింది. సద్దాం ఈరోజు మన మధ్య లేడు. దేనిని నమ్ముకున్నాడో, దేని వల్ల సాధించాలి దేనినైనా అనుకున్నాడో, పొరుగు దేశంలో ఉన్న కువైట్ సోదరుల నూనె బావులలోని నూనె అంతా కాజేయాలన్న ఆశ దేనికి? కరెన్సీ, ప్రపంచ కరెన్సీ. ప్రపంచంలో నేనే గొప్ప ధనవంతుడు కావాలని పొరుగునున్న అతి చిన్నదైన సంగారెడ్డి అంత ఉంటుందండి కువైట్. ఒక చిన్న ప్రాంతంలో నూనె బావులు ఉన్నాయని ఆ నూనె
మహానుభావుల మీద వచ్చే ధనాన్ని తన దేశానికి తనకు సంపాదించుకోవాలని ప్రజలు ఎలా ఉన్నారో ఏమున్నారో, ప్రజలు అతని శిలా విగ్రహాలు కట్టించారే వీధుల్లో, ప్రజలు అతను దేవుడుగా ఇరాకీలందరూ పూజిస్తున్నారే సద్దాముని. అలాంటి సద్దాము తన కొరకు కోట్ల కోట్ల రూపాయలు బంకర్స్లో దాచుకోవలసిన అవసరం ఏంటి చెప్పండి? ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఆ బంకర్లో డబ్బు ఎవరిది? యేసు చెప్పిన మాట, ప్రపంచానికి యేసు చెప్పిన మాట. నేనేమైనా కథ చెప్తున్నానండి? క్రూర మృగం, దేవుని కోడు, బుద్ధిమంతులైతే బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపలేము. అది క్రూర మృగం. ప్రతి మనిషికి చేతి మీద, కుడి చేతి మీద వేసిన ముద్ర, ప్రతి మనిషికి నొసటి మీద. అంటే ప్రతి మనిషి చేతలు డబ్బు కోసమే, ప్రతి మనిషి ఆలోచనలు డబ్బు కోసమే. ప్రతి మనిషి చేతలు డబ్బు కోసమే, ప్రతి మనిషి ఆలోచనలు డబ్బు కోసమే. అది చేతి మీద, నొసటి మీద వేసిన ముద్ర పరమార్థం. క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికైనాను అధికారము లేకుండానట్లు. అది బలవంతము. కొను అమ్ము, కొను అమ్ము, కొమ్ము కొను అమ్ము, కొను అమ్ము, అమ్ము కొను అమ్ము కొను, చావు, అయిపోయాడు. మన ఆంధ్ర రాష్ట్రంలో అండి 6వ తరగతి హిందీ పుస్తకంలో 7వ పాఠం చదువుతాను, జాగ్రత్తగా వింటారు కదా. రూపాయి ఆత్మకథ. ఎవరిదండి కథ? ఏదో వీరేశలింగం ఆత్మకథ రాశాడంటే చదువుతాం. ఏమంటే సర్వేపల్లి రాధాకృష్ణ ఆత్మకథ రాశాడంటే చదువుతాం. లేకపోతే అక్కినేని నాగేశ్వరం ఆత్మకథ రాశాడంటే చదువుతాం. అబ్దుల్ కలాం గారు ఈ మధ్య మొదలెట్టారు రాస్తారు ఆత్మకథ, తర్వాత మనం చదువుదాం. ముందు రూపాయి కథ చదువుదాం. రూపాయి ఆత్మకథ. నా పేరు రూపాయి. పాఠం చదువుతున్నానండి. నా పేరు రూపాయి, నాకు అనేక రూపములు ఉన్నవి. భారతదేశంలో నన్ను రూపాయి అంటారు, నాకు తెలిసిన మాట. ఇంగ్లాండ్లో నేను పౌండ్ని, అమెరికా సింగపూర్లలో నేను డాలర్ని, జపాన్లో యెన్ని, జర్మనీలో మార్కుని. నా పేరు ఎంత ముద్దు పేర్లు పెట్టుకున్నారు తెలుసా మానవులు? ఏమంటే దేవుణ్ణి మర్చిపోయారు, మనీని పొగుడుతున్నారు, దేవుణ్ణి వదిలేశారు, దేవుని పనులు మానేశారు, దేవుని ఆలోచనలో బుర్రలో లేవు. అంతా రూపాయల పాఠాలన్నీ. ఏమండి ప్రతి వ్యక్తి నన్ను అభిమానిస్తాడు, ప్రేమిస్తాడు, ప్రపంచంలో నన్ను బాగా ఆరాధిస్తారు. నా కుటుంబం చాలా పెద్దది. 1 పైసా, 2 పైసలు, 5 పైసలు నాను, 10 పైసలు నాను, 25 పైసలు నాను, 50 పైసలు నాను మొదలైనవి. వీటిని నాణ్యములు అంటారు. నేను 2 రూపాయలు లభిస్తాను. నాణ్యముల రూపంలోను, నోట్ల రూపంలోను. 1, 2, 5, 10, 20, 50, 100, 500, 1000. నేను నాణ్యములు ముద్రించు టంకశాలలో జన్మిస్తాను. ఎవరిచ్చారు జన్మ దీనికి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాళ్ళెవరో 3 తలకాయలు 6 కాళ్ళు ఉన్నాడు అనుకున్నారా? మన మధ్య నుంచి చదువుకొని ఆఫీసర్స్ అయిపోయి అక్కడికి వెళ్ళి ఈ నోట్ల మీద సంతకం పెట్టి మనకు పంపుతున్నారు. నన్ను మీరు పూజిస్తారు, దేవుణ్ణి మీరు మర్చిపోతారు. ఆహా, రూపాయి కదా. చిన్నపిల్లలకి చూడండి, చిన్నప్పటి నుంచి వాళ్ళ బుర్రలో ఎలా పాఠం పెడుతున్నారు మన వాళ్ళు. నా పేరు దేవుడు, నేను మిమ్మల్ని కన్నాను, మీరు బుద్ధిగా బ్రతకాలి, మీ చుట్టూ ఉన్నవారు నీ సొంత సోదరులు. పాఠాలు ఉన్నాయండి? ఆ పాఠాలు ఉండవు. ఏమంటే ఈ మధ్యన ఒక సినిమా యాక్టర్ జీవితాన్ని పాఠంగా పెట్టేస్తారు, జాగ్రత్తగా ఉండండి. ఉత్తర భారతదేశంలో షోలే సినిమాని పాఠ్యాంశంగా చేసేస్తారు చూడండి బాబోయ్. అందులో గబ్బర్ సింగ్లు అయిపోతారు అందరూ. ఇంతకీ ఎవరు దొరికారా అంటే పాఠాలలో పిల్లలకు పాఠాలు నేర్పించడానికి సినిమా యాక్టర్లు, సినిమాలు.
ఈ మీడియా వాళ్ళు ఉన్నారు చూసినారంటే, టీవీ మీడియా వాళ్ళు, TV9 వాళ్ళు కానీ, TV5 వాళ్ళు కానీ, ETV2 వాళ్ళు కానీ, ఫిల్మ్ న్యూస్ దేశోద్ధారణలు. ఫిల్మ్ న్యూస్ అవసరం అండి? న్యూస్ అవసరమా మీకు? గొడ్డలు ఇప్పుకొని గెంతుకొని అశ్లీలతగా నటిస్తూ దౌర్భాగ్యపు మాటలు మాట్లాడుతూ తల్లిని తండ్రిని గౌరవించక సమాజంలో ఎలా బ్రతకాలో చెప్పక కత్తులతోనూ గుదీలతోనూ మారణ హోమాలతోనూ నటనండి అంటారు. నటన ఇది జీవించేస్తున్నాడు సినిమా చూసి వచ్చి. సెన్సార్ బోర్డు బుర్రంటే పోనీ మీరు ఏమైనా అడుగుతున్నారా? మీరు అడగరు, చల్లగా వెళ్ళిపోతారు టికెట్ దొరికితే లోపలికి. మీటింగ్ అయినా రారేమో కానీ బుకింగ్ దగ్గర మాత్రం నిలబడతారు. మట్టి దాని పవర్ అది, దాని పవర్. ఒక హీరో గురించి ఒక నాలికి కోసేసుకుంటానంటాడు, ఒక హీరో గురించి ఒక కిరోసిన్ కోసుకుంటానంటాడు. గాంధీ మహాత్ముడా? ఎవరంటే వాళ్ళు నాయకుల వాళ్ళు కాదు, వాళ్ళ జీవితాలను ఆదర్శమా? ఏంటి ఆదర్శం? కోట్ల కోట్ల రూపాయలు కమిషన్ తీసుకుంటున్నారు, కళామ తల్లికి సేవని డబ్బు దొరుకుతున్నారు, లక్షలకు లక్షల కోట్లు వసూలు చేస్తున్నారే నటించడానికి. ఆఫ్టర్ ఆల్ అరగంట డైలాగుల కొరకు 2 గంటల సినిమాలోని డైలాగులేని అర్ధగంట, యాక్షన్ అంతా హాఫ్ అన్ అవర్ కోట్లు ఇవ్వాలా, లక్షలు ఇవ్వాలా? మీ జీవితాలు ఆదర్శమా? ఏమండి ఒక్కరైనా అడగగలుగుతున్నారా? అసెంబ్లీలో కానీ పార్లమెంటులో ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుసా? వీళ్ళే ప్రొడ్యూసర్స్. దేవుని ప్రతినిధిగా నశించిపోతున్న ఈ సమాజానికి దేవుని కోడు చెప్పాలంటే బయట పెట్టాలి. ఇదండి క్రూర మృగం. ప్రపంచాన్ని శాసించింది, ప్రపంచాన్ని పెట్టుకుంది. ఆ ధైర్యం వచ్చింది, నువ్వు నాకు నమస్కరించు, ఈ రాజ్యాలు నీకు ఇచ్చేస్తానుంది. దేవుని మాటకు విలువలేదండి, దేవుని విలువలేదు. ఇంకొక 6 ఉంది, దేవుడికి వదిలేద్దాం దాన్ని. ఇప్పుడు వదిలేస్తాను. కళ్ళు తండ్రి, క్రూర మృగము రహస్యాన్ని విప్పాను తండ్రి. మీ పిల్లలు వెళ్ళాను, మారుతారని ఆశపడుతున్నాను. మారరు మారుతున్నది వాళ్ళకు విడిచిపెట్టాను. కొందరు మా తపస్సే మీకు తెలుసు. మీ కష్టాన్ని ఎరిగిన వాళ్ళం, మీ ప్రేమ ఎరిగిన వాళ్ళం, మీ జాలి కనికరం ఎరిగిన వాళ్ళం. ఒక్కగానొక్క కొడుకుని చేసి నా లోపల నుంచి మా కొరకు చంపేసి ఎంత ప్రేమ చూపించిన మీకు, ఎంత మా జీవితంలో చేయకపోతే మీరు నన్ను తీర్చుకోలేము తండ్రి. మీ కోడులోని పరమాత్మాన్ని మీ పిల్లలు చెప్తున్నాను. రేపు చివరి రోజు చివరి భాగంతో మీ పిల్లల్ని నింపండి. వెళుతున్నారు, క్షేమం తీసుకువెళ్ళండి. యేసునామాన్ని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అందరికీ తోడై నడిపించుగాక. కాలంగాల నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలక్రిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో, వీడియో, సీడీలు మరియు DVDల వరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కయ్యపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్స్ 0891274575, 2720027, 2597799. మా వెబ్సైట్ www.bibleverdict.org మరియు మా ఇమెయిల్ vouindia@ed.net.